హాయ్ వ్యూవర్స్, ఆన్లైన్లో ఓటర్ ఐడి కార్డ్ని ఏ విధంగా అప్లై చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అందులోపల ఓటర్ ఐడి అని టైప్ చేయండి. ఓటర్ ఐడి, ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అని మనకు వచ్చింది. ఇక్కడ కింద కూడా CEO.Telangana.nic.in అని మనకు కనబడుతుంది. ఓకే, తెలంగాణ రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళ కోసం ఇక్కడ మనం క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అని మనకి ఈ విధంగా తెలంగాణ వచ్చింది కదా. ఇందులోపల ఇక్కడ చూసినట్టయితే ఈ రిజిస్ట్రేషన్ మనకు కనబడుతుంది. ఇందులోపల రెండు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రెండవది సివిల్ కాన్స్టిట్యున్సీ. మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపల ఇక్కడ చూసినట్టయితే ఫామ్ 6 అనేటటువంటిది న్యూ ఎన్రోల్మెంట్ కోసం, ఫామ్ 7 అనేటువంటిది అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ దానిలో చేసుకోవడానికి, తర్వాత ఫామ్ 8 అనేటటువంటిది కరెక్ట్ యువర్ కార్డ్, అంటే మీకు మీ నేమ్ అనేది కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ ఏమైనా తప్పు పడ్డట్టయితే దీన్ని కరెక్షన్ చేసుకోవడానికి. తర్వాత ఫామ్ 8 లోపల మళ్ళీ ఉంది సబ్ అన్నమాట, ఇది ట్రాన్స్పోర్ట్ యువర్ కార్డ్. ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి మనం వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆ అడ్రస్ పైన ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. తర్వాత లాస్ట్ వచ్చేసి నో యువర్ స్టేటస్, అంటే మన కార్డ్ అనేటటువంటిది ఇంకెన్ని రోజులకు ఇష్యూ అవుతుంది, మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అనేది చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫామ్ 6ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది ఏంటంటే న్యూ ఎన్రోల్మెంట్ కోసం. ఓకే, ఫామ్ 6ని క్లిక్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఫామ్ 6ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే న్యూ ట్యాబ్ లోపల ఓపెన్ అవుతుంది. ఇందులోపల మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్టార్ సింబల్ ఉన్నటువంటి అన్నీ కూడా మ్యాండేటరీ కాలమ్స్ అన్నట్టు, అవి తప్పనిసరిగా మనం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ లోపల మీరు ఏ డిస్ట్రిక్ట్ అవుతుందో ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి కరీంనగర్ కాబట్టి కరీంనగర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేటటువంటిది మీ ఏ పరిధి కిందకి వస్తుంది, అంటే ఇందులోపల అనేక కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీ కాన్స్టిట్యున్సీ అనేది మీకు ఏది తెలియకపోతే ఇక్కడ నో యువర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన చూస్ ఫైల్ ఉంది, ఇందులోపల మీరు ఫోటోను మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు 240x320 అని, అది కూడా 100 KB కంటే బిలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అనేటటువంటి ఇందులోపల కూడా అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది. ఇవన్నీ మ్యాండేటరీ కాలమ్స్, నేము, సర్నేము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్, తర్వాత ఏజ్ యాజ్ ఆన్ 1 జనవరి 2016, 2016 సంవత్సరానికి మీ ఏజ్ ఎంత ఉందనేటటువంటిది ఇందులోపల మీరు చూపించాల్సి ఉంటుంది. తర్వాత జెండరు, మేలు, ఫిమేలా, తర్వాత విలేజ్, డిస్టిక్, నేము. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఫాదర్, మదర్, హస్బెండ్ రిలేషన్, అంటే ఈ మీకు ఎలాంటి రిలేషన్ అనేటటువంటిది ఇక్కడ ఉంది, ఇంటి లోపల ఏం రిలేషన్ ఉంది. తర్వాత ఇంటి పేరు. తర్వాత ఇక్కడ సెకండ్ చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే పర్టికులర్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్డినరీ రెసిడెన్స్, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి టెంపరరీ రెసిడెన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ రెసిడెంట్ అనేది ఎక్కడ ఉంది, హౌస్ నెంబరు, డోర్ నెంబరు, తర్వాత స్ట్రీటు, ఏరియా, ఈ విధంగా కాలమ్స్ అనేటటువంటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ దానికి వచ్చినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఫ్యామిలీ ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ ద కరెంట్ ఎలక్టరల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా ఐడి కార్డు ఉంటే, ఓటర్ ఐడి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇందులోపల మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి డీటెయిల్స్ లేకపోతే, అసలు మీ ఇంట్లో ఎవరికి కూడా ఓటర్ ఐడి లేకపోతే ఇది ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ సంబంధించి మనం ఏం చేస్తామనంటే ఇక్కడ లాస్ట్కు మై నేమ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మీ పేరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీ కాన్స్టిట్యున్సీ అనేటటువంటిది ఇచ్చేయండి. ఇక్కడ చివరన ఫుల్ అడ్రస్, మీ అడ్రస్ ఏదైనా ఉన్నాయో ఆ అడ్రస్ వివరాలన్నీ కూడా ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనం లాస్ట్కి ఏం చేయాలంటే సబ్మిట్ అనేటటువంటిది క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడికి సబ్మిట్ చేసిన కిందకి అవుతుంది. మీ స్టేటస్ని కనుక చెక్ చేసుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రిజిస్ట్రేషన్లో వెళ్ళి మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపల నో యువర్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ నో యువర్ స్టేటస్ అన్నప్పుడు మీకు ఒక ఐడి అనేటటువంటిది ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ పేరు పైన ఒక ఐడి అనేది ఇస్తాడు. ఆ ఐడిని ఏం చేస్తారనంటే మీరు ఇందులోపల కాపీ చేసేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే మీ స్టేటస్ తెలుస్తుంది. మామూలుగానైతే ఒక వారం నుంచి 20 రోజుల వరకు ఈ కార్డ్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.